హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య సమీరకి క్యాన్సర్ అని తెలుసుకొని సమీర దీన పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది. అదంతా చూస్తున్న దర్శన్ శరణ్యతో, శరణ్య, ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నీకు తెలుసు కదా, సమీర ఆఖరి కోరిక తన మెడలో నేను తాళి కట్టడం, తను సుమంగలిగా చనిపోవడం. కాబట్టి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని అంటారు దర్శన్. ఏవండి, శరణ్యగా చెప్తున్నాను. సమీర పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది, బాధగా ఉంది. కానీ తను 2 వారాల్లో చనిపోతుంది కాబట్టి నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. రండి, ఈ విషయాన్ని తనకు చెప్తాను అని శరణ్య సమీర దగ్గరికి వెళ్ళి, సమీర, మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను. వీలైనంత త్వరలో, కుదిరితే రేపే మంచి ముహూర్తం చూసుకొని మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా సమీర శరణ్యని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ శరణ్య. నీ ప్లేస్లో ఎవరు ఉన్నా ఒప్పుకునే వాళ్ళు కాదేమో, నువ్వు చాలా మంచిదానివి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మంచి అనేది ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. నువ్వు బాధగా చనిపోకూడదు, సంతోషంగా చనిపోవాలి. సరే, నీకు పెళ్లి ఏర్పాట్లు చేసి కబురు పెడతాను, అప్పుడు రా అని చెప్పి ఇంకలా దర్శన్తో పాటు వెళ్ళిపోతుంది శరణ్య. ఇంక సమీర గట్టిగా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రకాష్ వస్తాడు. ఏమ్మా చెల్లెమ్మా, ప్లాన్ సక్సెస్సా అని అడుగుతారు. సక్సెస్ కాదన్నయ్యా, 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ బంపర్ హిట్. నా యాక్టింగ్కి నిజమని నమ్మేసింది పిచ్చి మొహంది అని అంటుంది సమీరా. అవును, నీ యాక్టింగ్ అంత నేచురల్గా ఉంది, నాగేశ్వరరావులాగా భలే నటించావు అని అంటాడు ప్రకాష్. ఇప్పుడేంటన్నయ్యా, ఒక్కసారి దర్శన్ నా మెల్లో తాళి కట్టాక ఆ శరణ్యని జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే అప్పుడు ఆనంద భైరవి గారు నన్ను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. నేను తప్పించుకుంటాను. కుదిరితే దర్శన్ని తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కాబట్టి నా ప్లాన్ ఇదే. దర్శన్, నువ్వు నా మెల్లో ఎప్పుడు తాళి కడతావో అప్పటి నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ శరణ్య పక్కకెళ్ళిపోతుంది అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా ఆనంద భైరవి, నాన్న దర్శన్ వచ్చేసావా? నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడుగుతారు. అబ్బే, అలాంటిదేమీ లేదమ్మా అని అంటారు దర్శన్. ఏం నాన్న, ఇద్దరు షికారుకు వెళ్ళారా అని అడుగుతారు. అవునత్తయ్య గారు అని అంటుంది శరణ్య. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం శరణ్య చాలా బాధపడుతుంటే అలా ఇంక దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని, బాధ పెడుతున్నానని నాకు తెలుసు కానీ అని అంటారు. వద్దండి, మీరు నాకు ఎలాంటి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ పెళ్ళి కావాలని చేసుకోవటం లేదు, తప్పక చేసుకుంటున్నారు. నాకు ఆ విషయం అర్థమైందండి అని చెప్పి ఇంకలా శరణ్య దర్శన్ని ఓదారుస్తుంది. ఇంకప్పుడే అనన్య హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంక వెంటనే ప్రకాష్ అనన్యకి కాల్ చేస్తాడు. హలో, ఏంటి ట్విస్ట్ అన్నావు, తొక్కన్నావు, తోటకూరన్నావు? కనీసం ఇక్కడ అందరూ లహరి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిపించేసుకుంటున్నారు అని అంటుంది అనన్య. హలో అనన్య, ఎప్పుడు ఒకవైపు నుండే కాదు, ఇంకొక వైపు నుండి కూడా ఆలోచించాలి. నువ్వు లహరి వైపు నుండే ఆలోచిస్తున్నావు. నేను వెరైటీగా హ్యాపీగా నా చెల్లెల వైపు నుండి ఆలోచించాను అని అంటాడు ప్రకాష్. ఏంటి, నాకు అర్థం కాలేదు అని అంటుంది. రేపే గుడిలో నా చెల్లికి దర్శన్కి పెళ్ళి అనన్య అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. హేయ్, నీకేమైనా పిచ్చా లేకపోతే మైండ్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దర్శన్ ఏంటి, సమీర్ అని పెళ్లితో ఒప్పుకోవడం ఏంటి? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో తెలుసా అని అంటుంది అనన్య. అది పైకి కనిపించేది, కానీ నేను గీతాంజలి సినిమా చూపించాను కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు కరిగిపోకుండా ఉంటారు? నువ్వేమీ కంగారు పడద్దు. నువ్వు ఒకవేళ పెళ్ళిని చూడాలనుకుంటే రేపు మార్నింగ్ 6:30 కల్లా గుడికి వచ్చేసే, లేకపోతే లేదు, సరేనా అని కాల్ కట్ చేస్తాడు ప్రకాష్. ఏంటి, వీడు చెప్పింది నమ్మాలా లేదా? ఇక్కడ చూస్తే సీన్ రివర్స్లో ఉంది. వీడేమో దర్శన్కి
సమీరకి పెళ్ళంటున్నాడు. ఒకవేళ అలా పెళ్లి జరిగితే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని ఇంకా ఆలోచనలో పడుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకలా లహరి పెళ్ళైన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే ఇంకా లహరి అయితే ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, అమ్మా, పెళ్ళి ఆ రిసార్ట్లో జరగడం నాకు నచ్చటం లేదమ్మా. ఎందుకంటే ఒకవేళ అప్పట్లాగే నాకు అనిపిస్తుంది, అక్కడ జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి అని అంటారు. నువ్వేమీ కంగారు పడద్దు, అయినా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అసలు నువ్వు వీటి గురించి ఆలోచించద్దు లహరి అని చెప్పి ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య, దర్శన్ ఇద్దరు ఇంకా గుడికి బయలుదేరతారు. అలా ఇంకా శరణ్య అయితే దర్శన్ వైపు పాపం జాలిగా చూసి దర్శన్ని పెళ్లి కొడుకులా రెడీ చేసి బుగ్గకి తనే చుక్క పెట్టి బాసికాలు కడుతూ ఉంటుంది శరణ్య. ఇంక దర్శన్ అలా శరణ్య వైపు చూస్తూ, శరణ్య, ఇవన్నీ చేయాలంటే నీ మనసు చాలా కష్టంగా ఉంటుంది కదా అని అంటారు. ఏవండి, ఒకటి నిజం చెప్పనా, మీరు నన్ను భార్యగా అంగీకరించట్లేదు అని అన్నారు చూడండి, దానికంటే ఇది చాలా చిన్నదండి అని పాపం చెప్తుందనమాట. అలా శరణ్య వైపు జాలిగా చూస్తూ ఉంటాడు దర్శన్. అప్పుడే కరెక్ట్గా ప్రకాష్ అండ్ సమీరా కూడా అక్కడికి రీచ్ అవుతారు. చూసావా ఎలా బావగారిని నీకు అప్పచెప్పడానికి రెడీ చేస్తుందో? ఆహా, ఈ సీన్ చూడడానికి చాలా చాలా అంటే చాలా బాగుంది సమీరా అని అంటాడు ప్రకాష్. అవునన్నయ్య, ఇది చూస్తుంటే నాకు కూడా కడుపు నిండిపోతుంది. శరణ్య, నేను వచ్చేసాను అని అంటుంది సమీరా. రండి, కూర్చోండి అని చెప్పి ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి అలా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించడానికి సిద్ధమైపోతూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి హ్యాపీగా ఇంకా పూజ బుట్ట తీసుకొని కిందకి వస్తుంది. లీలావతి, ఆనంద, గుడికి వెళ్తున్నావా అని అడుగుతారు. అవునక్క, ఇంకొక 5 రోజుల్లో లహరి పెళ్ళి కదా, కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుందామని గుడికి వెళ్తున్నాను అని అంటారు. అయితే నేను కూడా వస్తాను అని చెప్పి ఇంకా లీలావతి అండ్ ఆనంద భైరవి ఇద్దరు కలిసి గుడికైతే బయలుదేరుతారు. ఇటువైపు అనన్య అండ్ కాంచన కూడా కరెక్ట్గా ఆటోలో కనిపిస్తారనమాట గుడికి వెళ్తూ. ఆనంద భైరవి, ఇదేంటి ఈ అనన్య వాళ్ళమ్మతో కలిసి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వేస్తుందా ఇది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి. అనన్య, కాంచన, ఆనంద భైరవి, లీలావతి నలుగురు గుడికి రీచ్ అవుతారు. ఇంకలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. ఇంకలా లీలావతి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే తనకి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అనన్య కనబడుతుంది. ఇదేంటి అనన్య ఇక్కడుంది, ఏమైంది అనన్యకి అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే అప్పుడే అనన్య ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. హే ప్రకాష్, కంగ్రాచులేషన్స్, ఎలా అయినా దర్శన్ని మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు కదా అని అంటుంది అనన్య. అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వస్తారు. అక్క అని అంటారు. ఆనంద, ఒకసారి అటు చూడు అని అంటారు. అనన్య ప్రకాష్తో మాట్లాడడం అలా ఇంకా ఆనంద భైరవి అండ్ లీలావతి ఇద్దరు చూస్తారు. వెంటనే ఆనంద భైరవి అలా ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ అయితే, అనన్య, ఇప్పుడు దర్శన్కి సమీరకి పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంకా నీకు ఆ శరణ్య గోల ఉండనట్టే అని అంటారు. అవును, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రకాష్, ఎందుకంటే అది ఇంట్లో ఎప్పుడు ఉన్నా నాకు అడ్డు పడుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఆ ఆనంద భైరవి స్థానానికి వెళ్ళాలి అన్నా, ఆ స్థానంలో మహారాణిలా కూర్చోవాలి అన్నా ముందు లహరి, తర్వాత దర్శన్, ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి చెక్ పెడతాం. తర్వాత అలా అలా అందరినీ దాటుకుంటూ వెళ్ళి అప్పుడు ఆ ఆనంద భైరవిని కిందకి దింపి నా కాళ్ళ దగ్గర ఉండేలా చేసుకుంటా అని అంటుంది అనన్య. అప్పుడే లీలావతి వచ్చి అనన్య చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇంకా ప్రకాష్ పారిపోవాలని చూస్తే ఎక్కడికి వెళ్తావరా అని చెప్పి ప్రకాష్ కాలర్ పట్టుకుంటుంది ఆనంద భైరవి. వదలండి మేడం అని అంటారు. వెంటనే ఒక్కటి చెంప మీద కొడతారు ఆనంద భైరవి. ఏంట్రా వదిలేది, ఏంటి అంటే నువ్వు నీ చెల్లెలు కలిసి క్యాన్సర్ నాటకం ఆడి నా కోడల్ని
బలి తీసుకోవాలని చూస్తారా? నీ చేత్తో నీకే చెప్పిస్తా, నీ నోటితో రారా అని చెప్పి ఇంకా గట్టిగా ప్రకాష్ని లాక్కు వెళ్ళి కరెక్ట్గా దర్శన్ సమీరల పెళ్ళి జరగబోతుంటే కరెక్ట్గా దర్శన్ అలా తాళి తీసుకొని మెళ్ళో కట్టబోతుంటే ప్రకాష్ని దర్శన్ కాళ్ళ మీద పడేలా విసిరి కొడతారు ఆనంద భైరవి. అమ్మా అని అంటారు దర్శన్. నాన్న దర్శన్, ఏంటి ఇది క్యాన్సర్ నాటకం ఆడగానే నువ్వు కరిగిపోయి దీని మెడలో తాళి కట్టేయాలనుకున్నావా అని అడుగుతారు ఆనంద భైరవి. వెంటనే శరణ్య, అత్తయ్య గారు ఇందులో ఆయన తప్పేమీ లేదండి, నేనే అని అంటుంది. నోరు మూయి శరణ్య, నువ్వొక్క మాట కూడా మాట్లాడొద్దు. నాకు నీ చెంప పగల కొట్టాలనిపిస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు శరణ్య? ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పాలని కనిపించలేదా అని అడుగుతారు ఆనంద భైరవి. అత్తయ్య గారు అది అని అంటారు. ఇంకేమీ నాతో చెప్పొద్దు, వదిలేసే. అయినా ఈ తల తిక్కలాడి ఇలాగే మాట్లాడుతుందని నీకు తెలీదా? దీనిదంతా ఒక నాటకం. దర్శన్తో ఎలా అయినా తాళి కట్టించుకోవాలని ఇదిగో ఇది ఆడిన పెద్ద నాటకమే ఇదంతా. అది మీరు ఎప్పుడో అర్థం చేసుకుంటారో ఏంటో అని ఇంకా ప్రకాష్ దగ్గరికి వచ్చి చంపేస్తా, చెప్పరా, నిజం చెప్పరా అని గట్టిగా అడుగుతారు. ఇంకా వెంటనే భయపడిపోతాడనమాట ప్రకాష్. చెప్పేస్తాను అది నేను చెల్లి కావాలనే క్యాన్సర్ నాటకం ఆడాం. మా చెల్లెలికి ఎలాంటి క్యాన్సర్ లేదు అని ప్రకాష్ చెప్తాడు. వెంటనే దర్శన్ ప్రకాష్ చెంప పగలగొట్టి, ఛీ మీరొక మనుషులేనా అంటే ఇంతకి దిగజారుతారా? అయినా మిమ్మల్ని నమ్ముంటే బంగారం లాంటి నా భార్య జీవితాన్ని నాశనం చేసేదాన్ని. మిమ్మల్ని ఇలా కాదు, ఖచ్చితంగా మీకు పోలీస్ స్టేషనే కరెక్ట్. అమ్మా వీళ్ళని నేను జైలుకి పంపిస్తానమ్మా, చీటింగ్ కేసు కింద అని అంటారు దర్శన్. వెంటనే సమీర అండ్ ప్రకాష్ ఇద్దరు వచ్చి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేసరికి దర్శన్ వదిలే నాన్న, కొంతమందికి కొన్ని విధాలుగా బుద్ధి చెప్తే కరెక్ట్గా ఉంటుంది అంటారు. ఇప్పుడు తనకి చెప్పాల్సిన బుద్ధి తనకి చెప్పాం కదా, ఇంక నువ్వేమీ కంగారు పడద్దు. ఏయ్ లేవండి పైకి. చూడండి, నేను ఒక్క రోజు మీకు టైం ఇస్తున్నా. ఎవ్వరికీ కనిపించకుండా కంటికి కనబడనంత దూరంగా నీ చెల్లెని తీసుకొని నువ్వు పారిపో. మళ్ళీ నా కొడుకు జీవితంలో కానీ రావాలని చూసినా, నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసినా మర్యాదగా ఉండదు, పైకి పోతారు అని గట్టిగా చెప్తారు ఆనంద భైరవి. లేదు మేడం, తీసుకెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా సమీరన్ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ప్రకాష్. అనన్య అదంతా చూస్తూ గజగజ వణికిపోతూ ఉంటే లీలావతి, ఆనంద ఇంకా ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా ఈ అనన్యని ఇంట్లో నుండి గెంటేస్తాను, ఇప్పుడే రోహిత్కి జరిగిందంతా చెప్తాను అని అంటారు. వెంటనే లీలావతి కాళ్ళు పట్టుకుంటుంది. అనన్య, వద్దత్తయ్య గారు వద్దు, ఆయనకి ఈ విషయం చెప్తే ఆయన ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, అందుకే ఈ విషయం చెప్పకండి అని అంటుంది. నిన్ను ఎంతలా నమ్మాను అనన్య, కూతురులా చూసుకున్నాను, కోడల్లా ఎప్పుడైనా నిన్ను చూశానా? లేదు కదా. నీకు పిచ్చి అని నువ్వు నాటకం వేసినా అవన్నీ నేను నమ్మాను. ఆఖరికి పాపం శరణ్యని కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాను. దానంతటికీ కారణం నువ్వు, కేవలం నువ్వు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నీ స్వార్థం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావని తెలుస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీ గురించి రోహిత్కి చెప్పేస్తాను అని అంటారు. వద్దు అత్తయ్య గారు అని అంటుంటే ఇంకా పట్టించుకోకుండా అలా ఆనంద భైరవి దర్శన్ శరణ్యం తీసుకొని లీలావతితో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. రోడ్డుపై కుప్ప కూలిపోతుంది అనన్య. అమ్మీ, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మీ అని అడుగుతుంది కాంచన. అర్థం కావట్లేదమ్మా, కానీ ఒకటి, ఎలా అయినా వాళ్ళపై నేను పగ సాధిస్తాను కదా, ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకా అలా అనన్య వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి డాక్టర్ విశాల్ వస్తాడు. కారులో వెళ్తూ ఉంటే చూసి, ఏంటనన్య రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు, డ్రాప్ చేయమంటావా? హో, నాకు తెలిసి ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు రోడ్డు మీద పడిపోయినట్టున్నావే. పాపం ఎవరిని వదిలి పెట్టదనన్య, నన్ను అంత ఏడిపించావు, ఆ ఇంటికి అన్యాయంగా కోడలివయ్యావు కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నావు. ఇంక నేను పగ సాధించాలనుకోవటం లేదు, ఎందుకంటే
నువ్వు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసావు కదా, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విశాల్. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.